హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఇక్కడనైతే గ్రో బ్యాగ్లు అన్ని కూడా క్రీపర్స్ కోసం నింపుకున్నానండి. కొన్ని అయితే నేను చూస్తున్నారు కదా ఇలాగా శాంప్లింగ్స్ తీసుకొచ్చాను, కొన్ని అయితే సీడ్స్ కూడా తీసుకొచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే సొరకాయ సీడ్స్, అలాగే ఇవైతే పుంటికూర సీడ్స్ అండి, గోంగూర సీడ్స్. ఇవైతే ఇప్పుడు కొన్ని ఈ సీడ్స్ వేస్తాను, అలాగే కొన్ని ఇవైతే శాంప్లింగ్స్ పెట్టుకుంటానండి. ఇందులో నేను ఈ గ్రో బ్యాగ్ నింపు అయితే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయిందండి. కింద మొత్తం కూడా నేను కూరగాయల వేస్ట్, అలాగే ఫ్రూట్ పీల్స్, ఎండుటాకులు అవన్నీ వేసి కింద మొత్తం లేయర్ మొత్తం కూడా అదే ఉంటుంది. పైన అండి ఒక్క 1 ఇంచ్ మాత్రమే మనకి నేను కలిపి పెట్టుకున్న సాయిల్ మిక్స్ అయితే పోసానండి. అసలు చూడండి ఒకసారి మనకి ఇక్కడ చూసి అర్థమైపోతుందండి ఎట్లా మనం ఎన్ని రోజుల క్రితం నింపింది అనేది. ఈజీగా ఇట్లా మట్టిని చూసి చెప్పేయచ్చండి. ఇలాగా నింపుకున్నా అంటే 1 మంత్ బ్యాక్ నింపుకున్నాం కదండి. లోపల ఉన్న కూరగాయల వేస్ట్, అలాగే ఫ్రూట్ ఫీడ్స్ అన్ని కూడా డికంపోజ్ అయిపోయి మంచిగా ఎరువుగా తయారవుతుందండి. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది కనుక మనకి కింద మొత్తం కూడా ఎరువు తయారైపోతుందండి. ఇప్పుడు మనం మొక్కలు పెడితే కనుక చక్కగా ఎదుగుతాయండి, ఎలాంటి గ్రబ్స్ రావు. మనము గ్రబ్స్ రాకుండా ఉండడం కోసం అయితే ట్రైకోడర్మా, సూడోమోనాస్, అలాగే నీమ్ సీడ్ పౌడర్ అనేది కూడా మొత్తం కలిపేసుకున్నామండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. నేను ఈ గ్రో బ్యాగ్ ఎలా ఫిల్ చేసుకున్నాను అనేది కూడా వీడియో ఉంది. ఇవి కీసర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర నర్సరీలో అయితే తీసుకొచ్చానండి. ఇప్పుడైతే ఇక్కడ మనము ఇందులో అయితే కాకర పెట్టానండి. ఇందులో లాస్ట్ టైం వచ్చేసి సొర పెట్టానండి, సో అందుకని ఇప్పుడైతే కాకర పెట్టేస్తున్నాను. ఈ గ్రో బ్యాగ్ లో అయితే ఈ లైన్ లో 4 మొక్కలు అయితే వేస్తానండి. ఈ గ్రో బ్యాగ్ వచ్చేసి 4 ఫీట్ ఇంటూ 2 ఫీట్ అండి. మనము 4 ఫీట్లు ఉంది కదండి ఈ గ్రో బ్యాగు. 1 ఫీట్కి 1 మొక్కలాగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవి క్రీపర్స్ కాబట్టి మనం కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి. క్రీపర్స్కి ఎప్పుడైనా సరే మనకి వెడల్పు ఎక్కువగా ఉన్న కంటైనర్లు తీసుకోవాలి, లేదంటే ఇలా గ్రో బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలండి. 100 రూపీస్ టబ్లో అయితే ఒక 2 మొక్కలు సరిపోతాయండి. ఇలాంటి గ్రో బ్యాగ్లో అయితే మనకి 4 ఫీట్ ఉంటుంది కదండి వెడల్పు వచ్చేసి, అందుకే అటు సైడ్ అంటే ఒక వరుసలో 4, ఒక వరుసలో 4 మొక్కలు పెట్టుకుంటే కనుక చక్కగా గ్రోత్ వస్తుందండి. ప్రీవియస్లో మన వీడియోస్ అయితే చూడొచ్చండి, సొరకాయలు కానీ బీరకాయలు కానీ ఎంత చక్కగా వచ్చాయో. నేనైతే 100 రూపీస్ టబ్లో కంటే కూడా ఇలాంటి గ్రో బ్యాగులను అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. చాలా చక్కగా మనకి క్రాప్ అయితే వస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం మొక్కలు పెట్టుకుంటున్నాం కదండి, ఇవి పింద వచ్చే వరకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం సాయిల్ మిక్స్లో ఇచ్చుకుందే సరిపోతుంది, తర్వాత మనం ఇచ్చుకోవాలండి. ఇక్కడ చూడండి మనం కిచెన్ వేస్ట్ వేసి పెట్టాం కదా కింద, టమాటా మొక్కలు చూడండి అసలు ఎంత హెల్దీగా గ్రో అవుతున్నాయో. మనము కిచెన్ వేస్ట్ వేసాం కనుక ఏమేమి మొక్కలు వస్తాయో చూడాలండి అసలు. ఇంకా ఇదైతే వంగ మొక్కలండి, చూస్తున్నారు కదా. ఇవి వచ్చేసి పచ్చిమిర్చి అండి. మనము సాయిల్ మిక్స్ ఎలా కలుపుకోవాలి అనేది వీడియోస్ ఉన్నాయి. అలాగే గ్రో బ్యాగ్ మనము లైట్ వెయిట్ ఉండేలాగా ఎలాగో మనము ఫిల్ చేసుకునేది వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను. కదా ఇవి కూడా ఆ లైన్లో 4 మొక్కలు, ఈ లైన్లో 4 మొక్కలు అయితే వేస్తున్నాను. మనము ఇలాగా 1 ఫీట్ 1 ఫీట్ గ్యాప్ ఇచ్చుకోవడం వల్ల మొక్కకి రూట్స్ అనేవి చక్కగా స్ప్రెడ్ అయ్యి చాలా బాగా మొక్క అయితే పెరుగుతుందండి. అలాగే మొక్కకు ఎక్కువ బ్రాంచెస్ వస్తే కనుక మనకి హీల్డ్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా ఇలాగా. ఇది వచ్చేసి బెండ మొక్కలండి. చక్కగా మనకి వర్షాలు అయితే పడుతున్నాయి కదా, మనం ఇట్లాంటి టైంలో ప్లాంటేషన్ చేసుకుంటే కనుక
చక్కగా వెంటనే నాటుకొని మనకి ఆ, మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. సొరకాయ నార అయితే దొరకలేదండి. సో సీడ్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, సీడ్స్ వేస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ నిన్న రౌండ్ సొర వేసానండి. ఇది వచ్చేసి పొడవు సొర. ఇవైతే మనము ఇవి కూడా 4 మొక్కలకైతే సీడ్స్ వేస్తున్నానండి. ఇక్కడనైతే ఈ 2 దిట్లలో అయితే చెట్టు చిక్కుడు అండి. అవి కూడా నా దగ్గర సీడ్స్ ఉన్నాయి, అవే వేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరికీ హ్యాపీ జర్నీ.